వందల ఎకరాలు భూమి ఉన్న వ్యక్తి అయినా సరే తను వ్యవసాయం చేయకపోతే తను భూస్వామి అవుతాడు, కానీ ఎప్పటికీ రైతు కాలేడు. ఒక ఎకరమైనా సరే కౌలు తీసుకొని తను వ్యవసాయం చేస్తే తను రైతు అవుతాడు, నలుగురికి అన్నం పెట్టే వ్యక్తి అవుతాడు. ఎప్పటికీ భూస్వామికి రైతుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే చాలా దూరం ఉంటుంది. కానీ మన భారతదేశానికి ఫాదర్ ఆఫ్ ద నేషన్, అదే గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు కదా, జాతిపిత. ఈ జాతిపిత అంటే దానికి ఒక అర్థమన్నా ఉండాలి కదా కనీసం. ఏదో మన దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడినటువంటి, తన ప్రాణాలు పణంగా పెట్టినటువంటి వ్యక్తులందరూ తన ప్రాణాలు పోతాయని తెలిసి స్వతంత్రం కోసం పోరాడినటువంటి, తన గుండెలు అడ్డం పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా కాలగర్భంలో కలిపేసి వాళ్ళ ఏదైతే మన పుట్టినరోజులు ఇవి ఉంటాయి కదా, వర్ధంతులు, ఇట్లాంటివి కూడా కనీసం నలుగురికి అసలు అతను భగత్ సింగ్ పుట్టినరోజు ఎప్పుడంటే కొంతమంది చెప్పలేని పరిస్థితి, భగత్ సింగ్ వర్ధంతి ఎప్పుడంటే కొంచెం చెప్పలేని పరిస్థితి. ఇటువంటి వాళ్ళని స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిపేసి ఒక వ్యక్తిని మాత్రమే జాతి పితగా గుర్తించేసి సమాజంలో మనకందరికి కూడా కళ్ళు కట్టేసి చూపిస్తూ ఉన్నారన్నమాట. చూడండి, జాతి పిత ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే ఒక భగత్ సింగ్కి ఇవ్వాలి, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే ఒక రాజ్గురు సుఖదేవ్కి ఇవ్వాలి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయికి ఇవ్వాలి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ఒక మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఇవ్వాలి. దేశ స్వతంత్రాన్ని ఉర్రూతులకు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మన ఇప్పుడు ఈ అప్పట్లోనే మనకి ఆర్మీని స్థాపించి ఆ ఆర్మీకి ఒక 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 ఉర్రూతని ఊచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనేసి దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. అసలు అతని పుట్టినరోజు అంటే కూడా ఎవరికి తెలవని పరిస్థితి. ఇది మన దుస్థితి. ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే. మన దేశాన్ని ధర్మాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తుల్ని తరిమి కొట్టినటువంటి ఒక ఛత్రపతి శివాజీకి ఇవ్వాలి జాతిపిత ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే. వాళ్ళ స్వార్థం కోసం ఎందరో చావులకు కారణమైనటువంటి వ్యక్తికి ఎట్లా ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఇస్తారు? మన భగత్ సింగ్ని ఉరిదీసే సమయంలో ఒక్క మాట కనుక గాంధీ చెప్పుంటే ఆ రోజు ఉరి శిక్ష ఆగి ఉండేది. ఈరోజు మనకి తను ఇంకా ఉండేటివాడేమో. మరి వాళ్ళందరినీ ప్రాణాలని పోతున్నా కానీ చూస్తున్నటువంటి వ్యక్తిని ఎట్లా ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఇస్తారు? ఈ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరు పిలిచారు అసలుకి? ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరిని పిలవాలంటే వాళ్ళు ఇప్పుడు పిలుచుకునే వాళ్ళు ఉంటారు కదా, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు కదా, వీళ్ళు ఎవరిని అనాలంటే ఈయన పాకిస్తాన్కి ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు బంగ్లాదేశ్ పేరు మారింది, ఒకప్పుడు అది పాకిస్తానే కదా, దానికి కూడా ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్. మనకి ఇటుపక్క అటుపక్క తూర్పు పడవరకి ఒక AK-47 లెక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్లను పెట్టిండి ఈయన. ఇప్పుడు పాకిస్తాన్, ఒకప్పుడు అది కూడా పాకిస్తానే కదా, బంగ్లాదేశ్ కదా, ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తానే కదా. ఎట్లా మనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అవుతారు? ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే ఈయనకి ఇప్పుడు మనం ఎవరైతే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తున్నారో వారి పేరు అవసరం లేదు. ఆయన ఎవరికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అవుతారంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అవుతాడు. అదేవిధంగా అప్పుడు మనకి మొదటి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యిండు. 10 ఓట్లో ఏమో 12 ఓట్లో ఉంటే అందులో ఒక 9-8 ఓట్లు పటేల్కి పడితే ఒక్క ఓటు మాత్రమే ఒక వ్యక్తికి పడ్డది, నెహ్రూ, చాచా నెహ్రూ అంటారు.